చిట్టి కథల పెట్టెకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మతిలేని సాక్ష్యం. ఒక వ్యాపారి వ్యాపార నిమిత్తం దూరదేశానికి పోతూ పొద్దుగూకే వేళకు ఒక గ్రామం చేరుకున్నాడు. ఆ రాత్రి ఆ గ్రామంలోనే గడుపుదామని నిశ్చయించుకున్న వ్యాపారి తన గుర్రాన్ని గ్రామం కేసి నడిపిస్తూ ఉండగా దారిలో ఒక మనిషి ఎదురు వచ్చి, అయ్యా, 4 గణాలు ఇప్పించండి. నాకు కొన్నాళ్ల నుంచి నల్లమందు అలవాటైంది. అది వేసుకోకపోతే విపరీతంగా కడుపు నొప్పి వస్తుంది. 2 రోజుల నుంచి నా దగ్గర కానీ కూడా లేకుండా చాలా బాధపడుతున్నాను అన్నాడు. వాడికి 4 గణాలు ఇచ్చి పంపేసి వ్యాపారి ఊళ్ళోకి వెళ్ళాడు. ఒక ఇంటి ముందు గుర్రం దిగి ఇంటి యజమానిని ఆ రాత్రికి అక్కడ పడుకోనివ్వమన్నాడు. ఇంటి యజమాని ఒప్పుకున్నాడు. వ్యాపారి తన గుర్రాన్ని ఇంటి బయట ఉన్న కట్టుకొయ్యకు కట్టేసి ఆ రాత్రి ఆ ఇంటనే పడుకున్నాడు. వ్యాపారి తెల్లవారి లేచి తిరిగి ప్రయాణం సాగిందామని బయటికి వచ్చేసరికి అతని గుర్రాన్ని ఇంటి యజమాని ఎక్కడికో తోలుకుపోబోతున్నాడు. అయ్యా, నేను వెళ్ళిపోబోతున్నాను. దయచేసి నా గుర్రాన్ని ఎటూ తీసుకుపోకండి అని వ్యాపారి గొంతెత్తి హెచ్చరించాడు. ఇంటి యజమాని అమిత ఆశ్చర్యంతో, ఇది నా గుర్రం. నా ఇంటి ముందన్న కట్టుకొయ్య రోజుకొక గుర్రాన్ని పెడుతుంది అన్నాడు. అయ్యా, నా గుర్రాన్ని హరించటానికి ప్రయత్నిస్తున్నారు. ఇది న్యాయం కాదు అన్నాడు వ్యాపారి. నా మాట నమ్మకం లేకపోతే ఈ ఊళ్ళో ఎవరినన్నా అడుగు. మా ఇంటి కట్టుకొయ్య రోజుకొక గుర్రాన్ని పెడుతుందని అందరికీ తెలుసు అన్నాడు ఇంటి యజమాని. ఆ మనిషి పచ్చి దొంగ. ఆ ఊళ్ళో చాలామంది అతనిలాంటి వాళ్లే. తెలియక పొరుగురివాడు వస్తే అందరూ కలిసి మోసం చేస్తూ ఉంటారు. అందుచేత అందరూ ఆ ఇంటి యజమాని చెప్పేదాన్నే బలపరిచారు. ఇక చేసేది లేక వ్యాపారి గ్రామాధికారి వద్దకు పోయి ఇంటి యజమానిపై ఫిర్యాదు చేశాడు. గ్రామాధికారి ఇంటి యజమానిని పిలిపించి అడిగాడు. చిత్తం, మా ఇంటి కట్టుకొయ్య రోజుకొక గుర్రాన్ని పెడుతుందండి. కావలిస్తే బోలెడు మంది చేత సాక్ష్యం ఇప్పించగలను అన్నాడు ఇంటి యజమాని ఎంతో ధీమాగా. ఏమయ్యా, ఈ గుర్రం నీదేనని నీకెవరైనా సాక్షులున్నారా? ఉంటే తెచ్చుకో అన్నాడు గ్రామాధికారి వ్యాపారితో. కిందటి సాయంకాలం నల్లమందు కోసం తన వద్ద 4 గణాలు పుచ్చుకున్న మనిషి సంగతి జ్ఞాపకం వచ్చి వ్యాపారి అతన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఈలోగా ఇంటి యజమాని కూడా తన వైపు సాక్ష్యం చెప్పేవారిని తీసుకురావటానికి వెళ్ళాడు. వ్యాపారి దగ్గర 4 గణాలు పుచ్చుకున్న మనిషి ఇంకా నల్లమందు మత్తులోనే ఉన్నాడు. వ్యాపారి ఆ నల్లమందు బాయిని కష్టపడి లేపి తనకు జరిగిన అన్యాయాన్ని గురించి చెప్పాడు. అది వినగానే ఆ నల్లమందు బాయి తిన్నగా వ్యాపారి వెంట న్యాయాధికారి ఉన్న చోటుకు వచ్చాడు. అప్పటికే ఇంటి యజమాని తన సాక్షులను తెచ్చి గ్రామాధికారి ఎదుట పెట్టి తన ఇంటి కట్టుకొయ్య రోజుకొక గుర్రాన్ని పెడుతుందని సాక్ష్యం చెప్పిస్తున్నాడు. నల్లమందు బాయిని చూడగానే ఇంటి యజమాని సాక్షులు పట్టరాని సంతోషంతో బిగ్గరగా నవ్వి, వెతికి వెతికి ఈ నల్లమందు బాయిన సాక్ష్యం తెచ్చావు, వీడి మాట ఎవరు నమ్ముతారు అని వ్యాపారిని చూసి గేలి చేశారు. మత్తు పూర్తిగా పోక ఆవలిస్తున్న నల్లమందు బాయిని చూసి గ్రామాధికారి కూడా, ఏమయ్యా, బాగా నల్లమందు మత్తులో ఉన్నట్టున్నావు, అలాంటి నీ సాక్ష్యం ఎలా ఆమోదించేది అన్నాడు. దానికి నల్లమందు బాయి తడుముకోకుండా, అయ్యా, నేను మత్తులో లేను. రాత్రల్లా చెరువు అడుగున మంట చేసి చెరువులో చేపల్ని ఉడకబెట్టాను. కన్ను మూస్తే ఒట్టు, అందుచేత నిద్రమత్తుగా ఉందంతే అన్నాడు. ఈ మాటకు అందరితో పాటు గ్రామాధికారి కూడా నవ్వి, నీది మతిలేని సాక్ష్యమని నీ మాటలే రుజువు చేస్తున్నాయి. చెరువు కింద ఎవరైనా మంట చేస్తారా అని అడిగాడు. అదేమిటండి, కట్టుకొయ్యలు గుర్రాలని ఎనగాలేంది చెరువు కింద మంట పెట్టడం అబ్బురమా? నాదా మతిలేని సాక్ష్యం అని అడిగాడు నల్లమందు బాయి. ఈ మాటలకు గ్రామాధికారి ఎంతో సిగ్గుపడి వ్యాపారి గుర్రాన్ని వ్యాపారికిప్పించి ఇంటి యజమానిని గట్టిగా మందలించి పంపివేశాడు. తర్వాత మనం చెప్పుకోబోయే కథ అదృష్టం. ఒక ఊళ్ళో 2 ముసలివాళ్ళు ఉండేవాళ్ళు. ఒకడు మంచివాడు, ఒకడు చెడ్డవాడు. ఒక 7 సంవత్సరాది రోజున ఆ ఇద్దరూ కలుసుకున్నారు. నాకు రాత్రి చిత్రమైన కల వచ్చింది. నా అదృష్టం ఆకాశం నుంచి వచ్చి పడిందట అన్నాడు మంచివాడు. చిత్రంగానే ఉన్నది. ఎందుకంటే నాకు నా అదృష్టం కలలో వచ్చింది. అది భూమిలో నుంచి వచ్చిందట అన్నాడు చెడ్డవాడు.
ఎవరి అదృష్టం ఎలా వస్తుందో చూద్దాం అని మంచివాడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు గడిచాక చలి రోజులు వెనకబడ్డాయి. ఇవాళ పొలం పని ప్రారంభించవచ్చు అనుకుని మంచివాడు పారా పలుగు తీసుకుని పొలానికి వెళ్ళి తవ్వటం మొదలుపెట్టాడు. ఉన్నట్టుండి పలుగుకు ఏదో తగిలి కంగుమన్నది. పొలంలో పలుగురాళ్ళు ఎలా వచ్చాయో అని ఆశ్చర్యపడుతూ తవ్వి తీసి చూస్తే అది ఒక బిందె. మంచివాడు దాని మూత తీసి చూసేసరికి అందులో బంగారు కాసులు మొహరీలు కనిపించాయి. మంచివాడు ఆ బిందెను తిరిగి యథాప్రకారం పెట్టేశాడు. పాపం, ఈ నిధి ఆ ముసలాడిదై ఉంటుంది. తన అదృష్టం భూమిలో దొరికినట్టు సంవత్సరాది రోజున అతను కల వచ్చిందన్నాడు. వెళ్ళి అతనితో చెబుతాను అనుకుని మంచివాడు చెడ్డవాడి దగ్గరికి వెళ్ళి, పెద్దయ్యా, నీ అదృష్టం నా పొలంలో దొరికింది. బిందె నిండా బంగారు కాసులు మొహరీలు ఉన్నాయి. నా పొలానికి వెళ్ళి తెచ్చుకో అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. అతను ఇంటికి వెళ్ళి తన భార్యతో జరిగిందంతా చెప్పి తన అదృష్టం నా పొలంలో దొరికిందని చెబితే పాపం పెద్దవాడు చాలా సంతోషించాడు. ఈ పాటికి అతను బిందెని ఇంటికి తెచ్చుకొని ఉంటాడు అన్నాడు. న్యాయమైన పని చేశావు అన్నది మంచివాడి భార్య. ఈ లోపల చెడ్డవాడు మంచివాడి పొలానికి వెళ్ళాడు. బిందె దవ్విన చోటు కనిపిస్తూనే ఉన్నది. పైమట్టి తొలగించగానే బిందె కనబడింది. వాడు ఆత్రంగా ఆ బిందెను పైకి తీసి మూత తెరిచి చూశాడు. అతనికి బిందె లోపల కాసులు మొహరీలు కనిపించటానికి బదులు పాములు మెలితిరుగుతూ కనిపించాయి. చెడ్డవాడికి చెప్పరాని కోపం వచ్చింది. దొంగ వెధవ ఎంత మోసం చేశాడు, వాడికి తగిన ప్రాయశ్చిత్తం చెయ్యక మానను అనుకుని చెడ్డవాడు బిందెను ఇంటికి పట్టుకుపోయాడు. ఆ రాత్రి చెడ్డవాడు ఆ బిందెతో సహా మంచివాడి ఇంటికి వచ్చి నిచ్చెన వేసి ఇంటికప్పు ఎక్కి దానిలో నుంచి లోపలికి చూశాడు. చలిమంటకు వీపు పెట్టి మంచివాడు పడుకుని ఉండటం చెడ్డవాడికి కనిపించింది. తనకు ఇంత ద్రోహం చేసి నిశ్చింతగా చలి కాచుకుంటున్న మంచివాడిని చూస్తే చెడ్డవాడికి మరింత కోపం వచ్చింది. అతను బిందె మీద మూత తీసి దానిని పొగగూడులో నుంచి లోపలికి పెట్టి కుమ్మరించాడు. కానీ చెడ్డవాడు అనుకున్నట్లు పాములు పడటానికి బదులు బంగారు కాసులు మొహరీలు మంచివాడి చుట్టూ పడ్డాయి. అతను ఆనందంతో భార్యను లేపి, చూసావా, నా కళ నిజమైంది, మన అదృష్టం ఆకాశం నుంచి పడింది అన్నాడు. అటు తరువాత మంచివాడు దారిద్ర్యం అన్నది ఎరగకుండా సుఖంగా జీవించాడు. ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథలు పెట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.